అందరికీ నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది, ఈ తమ్లైన్ చూసిన తర్వాత చాలామంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే ఎవరెవరైతే పార్టీ కోసం, పార్టీ మాకేదో పదవులు ఇస్తుందని ఆశావాహులు ఇన్ని సంవత్సరాల నుంచి పాపం వాళ్ళ భుజాలు కందిపోయేంత జెండాలు మూసి జిందాబాదులు కొట్టి నేను ఎంపీటీస్ అవుతాను, జడ్పీటీస్ అవుతాను అని కలగన్న కార్యకర్తలు ఎవరైనా ఉంటే, ఇక మాకు ఎమ్మెల్యేతో సంబంధం లేదు, మాకు న్యాయం జరుగుతుంది, మాకు రేవంత్ రెడ్డి న్యాయం చేస్తా అన్నాడు, మా కార్యకర్తలకు న్యాయం చేస్తా అన్నాడు, కష్టపడ్డ ప్రతి కార్యకర్తను కాపాడుకుంటామన్నాడు అన్న కార్యకర్తలు ఎవరన్నా పాపం కొంచెం మనోభావాలు హట్ అయితే నేను ఏం చేయలేను. ఎందుకంటే ఎమ్మెల్యే గారిని ఇట్లా కట్టేసినందుకు బాధ అనిపించినట్టు, ఇట్లా స్తంభాన్ని కట్టేసి రేంది గిట్లా తాళ్ళు పెడతావా గిట్లా పెడతావా అని కొంచెం మీ మనోభావాలు ఏమన్నా హట్ అయిన మనోభావాలు ఏమైనా దెబ్బతింటే నేను ఏం చేయలేను. దయచేసి మీ ఎమ్మెల్యే గారే చెప్పారు. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో చూసిన తర్వాత మీకే క్లారిటీ వస్తుంది. దయచేసి చొప్పదండి నియోజకవర్గం, ఇది చాలామంది అనుకుంటున్నారు 2026లో డీలిమిటేషన్ అవుతుంది, డీలిమిటేషన్ అయిన తర్వాత మన పని మనం చేసుకోవచ్చు, మనం ఇక్కడ ఉండమని మన ఎమ్మెల్యే గారు అనుకుంటున్నట్టు నాకు అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలు 6 గ్యారంటీల సంగతి దేవుడేరు. కానీ ఆయన చొప్పదండి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో పోయి పెద్ద ఎత్తున స్పీచ్లు ఇచ్చుకుంటా, సరే ఆయన చదువుకున్నాడు, ఉస్మానియాలో చదువుకున్నాడు, డాక్టర్ అనే మేడిపల్లి సత్యం గారు అని పెట్టుకున్నాడు కాబట్టి ఆయన పెద్ద ఎత్తున స్పీచ్లు ఇచ్చిండు. అక్కడికి పోయి పెద్ద ఎత్తున అంటే మామూలు పెద్ద ఎత్తున కాదు, 6 నెలల్లో మొత్తం మీ భవిష్యత్తును మార్చేస్తా అనే విధంగా మంచి హామీలు ఇచ్చినాడు. హామీలు ఇచ్చి మర్చిపోయినాడు. ఇక్కడ విషయం ఏంటంటే మా కార్యకర్తలు కూడా కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఇతర పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఇక్కడ స్థానిక ఎన్నికలు పెట్టలే కదా, ఇంకా స్థానిక ఎన్నికలు పెట్టకముందు మేము అని అడిగితే మాకు ఇబ్బంది అవుతుంది కావచ్చు, మేము భద్రం అవుతాం కావచ్చు అని చాలామంది వెయిట్ చేశారు. కానీ స్థానిక ఎన్నికలు పెట్టడానికి కూడా కాంగ్రెస్ పార్టీ భయపడుతున్నది. కాంగ్రెస్ పార్టీ అసలు స్థానిక ఎన్నికలు కోవడానికి భయపడుతుంది. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల కోసం నానా తంటాలు పడుతున్నారు. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వలేదు కాబట్టి, మనకు ఎన్నికలకు పోయే ముఖం లేదు కాబట్టి, అందుకని మేము పెట్టలేమని చెప్పలేము కాబట్టి, బీసీలో 42% రిజర్వేషన్ ఇవ్వకుండా మేము ఎన్నికల్లో పోతాం అని చెప్పలేని ముఖం లేదు కాబట్టి అందుకే పెట్టలేదని మా కార్యకర్తలు ఇప్పటికి కూడా అర్థం చేసుకుంటలేరు. మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికలలో 42% రిజర్వేషన్ మా వాటా ఏదని ఇప్పటి కూడా మా బీసీ, ఎస్సీ, ఎస్టీ సోదరులు అడుగుతూ ఉన్నారు. ఎస్సీ సోదరులు కూడా మా కోసం అడుగుతూ ఉన్నారు. మా బీసీలో 42% రిజర్వేషన్ ఇస్తా అంటారు కదా, స్వయంగా మా ఎస్సీ సోదరులకి అన్యాయం జరుగుతూ ఉంది. ఎస్సీ సోదరులే ఇండిపెండెంట్గా వేసిరారు. ఏది చొప్పదండి మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ ఎస్సీ సోదరులు వేసిరు ఇండిపెండెంట్గా. అంటే మన వ్యవస్థ, మన పరిపాలన ఏ విధంగా ఉన్నది, మేడిపల్లి సత్యం గారు దేనిపైన దృష్టి పెట్టారు, డబ్బు పైన దృష్టి పెట్టారా లేకపోతే అభివృద్ధి పైన దృష్టి పెట్టారా, కేవలం పదవి కాపాడుకోవడం కోసం డీలిమిటేషన్ అయితే నేను ఇక్కడ ఉండా, నాకేం సంబంధం లేదు, ఎవడెక్కడ పోతా నాకేం సంబంధం, హామీలు అందరిని అడిగినట్టే అందరు కదా ఇచ్చినట్టే నేను ఇచ్చినా, అందరు అడగకపోతే ఏం చేశారు, నన్ను ఏం చేస్తారని మేడిపల్లి సత్యం గారు అనుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నది. కొందరు ప్రజలు కూడా ఇదే మాట అంటున్నారు. డీలిమిటేషన్ అయితే ఆయన సంధానం ఆయన పోతాడు, ఆయనకి ఏం పట్టింపు, ఈ 3 సంవత్సరాలే కదా, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు ఉన్నది. లాస్ట్ 1 ఇయర్ ఈ మొన్న కొత్తగా గెలిచిన సర్పంచ్లు ఇప్పుడు మళ్ళీ గెలవబోయే ఎంపీటీసీలు ఉంటారు, వాళ్ళను లాస్ట్ 1 ఇయర్ వాడుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావాలని కొట్లాడిపించే ప్రయత్నం చేస్తారు. ఆ లాస్ట్ సంవత్సరం అభివృద్ధి నిధులు దాని గురించి మర్చిపోతారు. ఏమైనా ఉంటే శంకుస్థాపనలు నామమాత్రమే. కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారం పోయే ముందు ఏ విధంగా శంకుస్థాపనలు చేసి శిలాపలకాలు ఏ విధంగా పెట్టిందో అదే విధంగా ఎన్నికల స్టార్ట్ చేసి ప్రజలను పిచ్చోళం చేసి మళ్ళీ ఎన్నికలకు పోయే అవకాశమే కనబడుతుందని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఈ మధ్యలో ఉన్న 2 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాలు ఏదో టైంపాస్గా ఖాళీ టైంపాస్గా మనం ఇచ్చిన హామీలు పక్కకెట్టి ఏదో తూతూ మంత్రంగా వేరే ఏదైనా పని చేసుకుంటూ పోతూ ఉంటే పబ్బం గడుతూ ఉంటుందని అనుకుంటా ఉన్నాం. నేపథ్యం చూస్తూ ఉన్నాం. చాలా నియోజకవర్గాలలో కూడా ఇట్నే జరుగుతుంది. ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం మా ప్రజలను పిచ్చోళం చేసి అడ్డమైన హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఈ మర్చిపోయి ఇష్టానుసారంగా ఎవడు అడుగుతలే, ఏం మాట్లాడతలే అని ఫోన్ ట్యాపింగ్ అంశం తెరపైకి తీసుకొచ్చి ఎవరిని పట్టుకున్నది లేదు, చేసింది లేదు. రేవంత్ రెడ్డి అట్లయితే నియోజకవర్గాలలో ఇట్లున్నది. ఇక మా ఎమ్మెల్యే గారి సంగతి చూద్దాం. మా ఎమ్మెల్యే గారు పెద్ద ఎత్తున నన్ను 6 నెలల్లో ఆ పని చేయకపోతే నన్ను స్టమ్మాన్ని కొట్టేసుకుంటున్నారు అన్నాడు. అది నేనన్న మాట కాదు, మా ఎమ్మెల్యే గారు స్వయంగా మా చొప్పదండి ఎమ్మెల్యే మా మేడిపల్లి సత్యం గారే అన్నారు. ఇది ఒకసారి మీరు వినాలి. ఎందుకంటే కట్టేసినందుకే మీకు బాధ అనిపిస్తుంది, ఇక్కడ ఫోటో పెట్టినందుకే బాధ అనిపించుండవచ్చు, కానీ స్వయంగా మీ ఎమ్మెల్యే గారే అన్నారు. ఒకసారి ఆ మాట వినాలి. ఎందుకంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది. అసలు మా ఎమ్మెల్యే గారు ఎంతో పని చేస్తాడని నేనే తిరిగిన ఎంబడి, ఎంతో పని చేస్తాడు, డెవలప్మెంట్ చేస్తాడు అనే మా ఎమ్మెల్యే గారు ఆ గతంలో లెక్క కాదు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లెక్క కాదు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల లెక్క కాదు. మా ఎమ్మెల్యే గారు చదువుకున్నాడు, మంచి డెవలప్మెంట్ చేస్తాడని మేము కలలుగన్నాం. కానీ అందరిలాగే మా ఎమ్మెల్యే గారు కూడా తయారయ్యారని చాలా ప్రజలు అనుకుంటా ఉంటే నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇది నేను ఈ చెవులతో ఈ మాట వింటున్నా నాకు చాలా బాధ అనిపించింది చాలాసార్లు. అంటే నాకు బాధ అనిపిస్తూ ఉన్నది. అరే మా ఎమ్మెల్యే కూడా మేము ఏదో అభివృద్ధి చేస్తారని మేము గెలిపించుకున్నాం, మేము ఎంబడి తిరిగి కష్టపడి గెలిపించుకున్నాం, కానీ గిట్లా చేస్తారు అనుకోవాలని మాకు బాధ అనిపిస్తూ ఉన్నది చాలా.
ఎంత బాధ అనిపిస్తూ ఉన్నదంటే ఇప్పుడు కష్టపడి లక్షలు లక్షలు పెట్టి సర్పంచ్లు ఎవరైనా గెలిచారనుకో అలా గ్రామ పంచాయతీలో అప్పుల కుప్పై ఉన్నదనుకో పరిస్థితి ఎంత బాధ అనిపిస్తుంది. అరే ఏమో ఉంటుందని గెలిచినాం కానీ వీడికి వచ్చినాక ఏమో అంత అప్పే ఉన్నదని ఆయన అన్నట్టుగా మాకు కూడా సేమ్ అదే ఫీలింగ్ నాకు కూడా కలుగుతూ ఉంది. మీరు ఏమో చేస్తారని మిమ్మల్ని గెలిపిస్తే మీరు 6 నెలల్లో పెద్ద పెద్ద శబదాలు చేసి 6 నెలల్లో అది చేస్తాం ఇది చేస్తాం మొత్తం అభివృద్ధి చేసేస్తాం చొప్పదండిని మొత్తం ఇట్లా చెక్ మానేటట్టు మెరిపిస్తామనే విధంగా హామీలు ఇచ్చి ఈరోజు కనీసం దానికి పట్టించుకోకుండా ఏం చేస్తారు ఏం కథ అని అర్థం కాకుండా మీరు ఎట్లా ఇచ్చారో నాకు అర్థం కాలేదు. దయచేసి ఈ వీడియో చూసి ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, వీలైనంత మందికి ఎక్కువ మందికి చూసే ప్రయత్నం చేయండి. చొప్పదండి నియోజకవర్గం ఇది గర్షకుత్తి గ్రామానికి సంబంధించిన గర్షకుత్తి గ్రామ పంచాయతీని మండలం చేస్తాను. గర్షకుత్తిని మండలం చేస్తా అన్నారు. గర్షకుత్తి గ్రామస్తులు మీ గ్రామస్తులు ఎవరైనా ఈ గర్షకుత్తికి సంబంధించిన గ్రామస్తులు ఉంటే ఈ వీడియో నాకు ఇలా మార్నింగ్ పంపించారు. కానీ అన్నా ఇట్లా మాట్లాడన్నా నిజంగా హామీలు ఇచ్చినా మర్చిపోయి ఏదేదో పని చేసుకుంటూ పోతున్నా అన్నారు. ఈ మళ్ళొక్కసారి మా ఎమ్మెల్యే గారికి మీ హట్టైనా మీ మనోభావాలు హట్టైనా నాకేం సంబంధం లేదు, గుర్తు చేస్తున్నా అంతే. మీరు అన్న మాట మీకు గుర్తు చేస్తున్నా. దయచేసి ఒకసారి చూడాలి, ఇది ఒకసారి చూడండి. నేను ఒకటే గర్షకుర్తి గ్రామ ప్రజలందరికీ శిరస్సు వంచి మీ అందరి కాళ్ళకు మొక్కి వేడుకుంటున్నా. ఒక్కసారి ఎన్నికల్లో నవంబర్ 30వ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను గెలిపించండి. మీకు 6 నెలలు తిరగక ముందే దీన్ని మండల కేంద్రం చేయకపోతే నేను చెప్తున్నా ఈ స్తంభానికి కట్టేసి కొట్టమని చెప్తున్నా. నేను విన్నారా ఈ మాట? ఎవరన్నారు? నేనన్న మాటనా? ఈ మాట నేనన్న మాట కాదు. మా ఎమ్మెల్యే గారే స్వయంగా మా ఎమ్మెల్యే గారే ఇప్పుడు రేపు గర్షకుత్తి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో మా కార్యకర్తలు పోతారు, మా బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులు పోతారు. మా సోదరులు పోయి ఓటేమని అడిగితే మీ ఎమ్మెల్యే మీ మండలాన్ని చేస్తా అన్నాడు, మా మండలాన్ని చేస్తాను, మన గర్షకుత్తిని మండలం చేస్తా అన్నాడు, మరి ఎటువాయే అని మాట్లాడతారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? మరి ఇప్పుడు మిమ్మల్ని అయితే మేము కొట్టలేము, మిమ్మల్ని అయితే తమ్మానికి కట్టేసి కొట్టలేము, మిమ్మల్ని కొట్టగలుగుతాం. మీరు ఎమ్మెల్యే గారు మాకు గౌరవంగా మేము గౌరవించుకోవాలి కాబట్టి మీరు గౌరవం ఉన్నది మీ పైన, కానీ మిమ్మల్ని కొట్టలేము కదా. మీరు ఎమ్మెల్యే మేము గెలిపించుకున్నాం కదా, మేమే గెలిపించుకొని మిమ్మల్ని ఎట్లా కొట్టగలుగుతాం చెప్పండి ఎమ్మెల్యే గారు? అందుకని మీరు స్తంభాన్ని కట్టేసి కొట్టమన్నారు. సరే మీకోసం కష్టపడే కార్యకర్తలు మరి ఏంది పరిస్థితి? ఇవాళ రేపు ఎంపీటీసీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి, జడ్పీటీసీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఎట్లా ఏ రకంగా అడుగుతారు మా కార్యకర్తలు? మరి మా సోదరులు మా బీసీ ఎస్సీ సోదరులు ఏ రకంగా మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఓటేయమని అడుగుతారు? అంటే మిమ్మల్ని ఏం చేయలేరు, మేము హామీ ఇచ్చినా ఎడి చేసినా ఏం చేయలేరు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు ఏం చేస్తారు? ఇంకో 2 సంవత్సరాలు ఇట్నే కాలం గడుపుతాను అనుకుంటున్నారా? మరి గ్రామ ప్రజలు గర్షకుత్తి గ్రామ ప్రజలు అందరూ పిచ్చోళ్ళు మీరు ఇచ్చిన హామీ మర్చిపోయారు అనుకుంటున్నారా? అందుకే ఇది గుర్తు చేస్తా ఉన్నా. మళ్ళొక మాట, ఈ స్తంభాన్ని కట్టేసి కొట్టమని అన్నాడు. సరే మిమ్మల్ని ఎట్లా మేము కొట్టలేము, కానీ మీ హామీ అన్న ఇప్పటికైనా నెరవేర్చుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నా. మళ్ళా ఈ హామీ నెరవేర్చకపోతే నేను మేడిపల్లి సత్యమనే కాదన్నాడు. ఇది ఒకసారి చూడురి. నేను గతంలో కూడా చెప్పిన మండల కేంద్రం చేస్తానని నా అదృష్టం బాగలేదు, నేను అప్పుడు ఆ ఎన్నికల్లో ఓడిపోయినా. ఈసారి మీరు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం అంతటా ప్రభంజనం ఉంది. చొప్పదండి నియోజకవర్గంలో మీరందరూ ఆశీర్వదించి గెలిపించండి. 6 నెలల మండల కేంద్రం చేయకపోతే నేను మేడిపల్లి సత్యం కాదని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా. మరి ఇప్పుడు ఉన్నోళ్ళు మీరే కదా గెలిచిర్రు. అప్పుడు దురదృష్టవశాత్తు మేము గెలిపించుకోలేకపోయినాం. గతంలో ఇప్పుడు ప్రజలు అనేది మాట కూడా ఇదే, దురదృష్టవశాత్తు మేము గెలిపించుకోలేకపోయినాం. మనం ఇప్పుడు గెలిపించుకున్నాం. 6 నెలల లోపల చేయకపోతే నా పేరు మేడిపల్లి సత్యమే కాదన్న. మరి ఇప్పుడు ఉన్నోళ్ళు ఇప్పుడు పరిపాలన చేస్తున్న లెవెలు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభంజనం ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభంజనం ఉంది. ఇప్పుడు నన్ను గెలిపియండి, నేను గెలిపిస్తే 6 నెలల లోపల మీకు గర్షకుత్తి మండలాన్ని చేస్తా అని చెప్పి మాట ఇచ్చారు. మరి ఏది ఎటువా? 6 నెలలు ఏంది, సంవత్సరం ఏంది, ఇప్పుడు 2 సంవత్సరాలు అయ్యా. మరి ఏంది దాని అసలు గర్షకుత్తి సంగతి ఏంది? మండలం అవుతుందా కాదా? మరి నిజంగా గర్షకుత్తి మండలాన్ని ఎందుకు ఆపిరు? ఏ కారణంతో ఆపిరు? దేనికోసం ఆపిరు? ఇది సమాధానం చెప్పాలి మేడిపల్లి సత్యం గారు. మీకు కోపం వచ్చినా, మీకు హట్ అయినా, మీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నా నాకేం సంబంధం లేదు. ఎందుకంటే ఒక బాధ్యత గల పౌరునిగా నాకు అడగాల్సిన అవసరం ఉన్నది కాబట్టి, మా ప్రజల కోసం నిలదీయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి, మా ప్రజల కోసం మీరే హామీ ఇచ్చారు కాబట్టి, హామీ నెరవేర్చకపోతే 6 నెలల లోపల హామీ నెరవేర్చకపోతే నాకు స్తంభాన్ని కట్టేసి కొట్టురన్నారు. ఆ స్తంభం ఉన్నదా? మరి నిజంగా మీ డైలాగులు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. చింతమడకల కేసీఆర్ కూడా గిట్నే అన్నాడట. నేను ఈ ఏదో పని చేయకపోతే, ఆయన ఏదో పని చేయలే, లేకపోతే పాస్పోర్ట్లో ఏదో సంథింగ్ ఏదో ఇష్యూ అయితే అక్కడ ఒక చింతనది ఏదో ఉంటే ఆ చెట్టు కట్టేసి కొట్టిరట. కేసీఆర్ అధికారంలోకి వచ్చినాక ఆ చెట్టు మొత్తం ఏం లేకుండా తల తణుకలు వేసి మొత్తం నరికిపించినట. ఆ తమ్మ ఉన్నదా తీసేపిచ్చిరా? మరి ఏందన్నది, అది ఎక్కడ ప్లేసు ఏం కథ అన్నది చూడాల్సిన అవసరం ఉన్నది. ఏదేమైనప్పటికీ మీ మాటలు కూడా కొంచెం కేసీఆర్ మాటల లెక్కనే ఇదేదో బాత్కలు కొట్టినట్టే అనిపిస్తూ ఉన్నది. అది ప్రజలు అనుకుంటున్నారు, నేను అనుకుంటున్న మాట కాదు. మేడిపల్లి సత్యమన్న కూడా ఏదో చేస్తానని గెలిపించినాం కానీ అసలు మా మండలం ఊసేలేదని అంటున్నాడు. ఇలా పంపించి అదే మొత్తుకుంటా ఉన్నది.
గిట్లా చేస్తారు అనుకోలే, గట్లా చేస్తారు అనుకోలే, కనీసం ఆమె ఇచ్చింది కూడా మర్చిపోయి గిట్లా చేస్తుండేది అని అనుకుంటా ఉన్నారు. గ్రామ ప్రజల కోసం, గ్రామ ప్రజల కోరిక మేరకే ఇది అడుగుతున్న తప్ప నా స్వార్థం కోసం ఏం కాదు. దయచేసి మిత్రులారా మీరు ఏం బాధపడకండి. నేను ఒకసారి ఆజ్ చేస్తున్నా అంతే. మన మేడిపల్లి సత్యం గారికి ఒకసారి గుర్తుకు చేస్తున్నా, ఈ వీడియో చూసుకోనైనా మిమ్మల్ని ఎట్లా మేము కొట్టలేము కదా, ఈ రకంగా తమ్మాన్ని కొడుతూ ఊకుంటారు. ఎందుకంటే మా గౌరవం, మా ఎక్కడ మేము స్వయంగా మేము గెలిపించుకున్న ఎమ్మెల్యే గారిని మేము స్తంభాన్ని కట్టేసి కొట్టడం అంటే చాలా దురదృష్టకరమైన వార్త. ఇది ఇట్లుండదు. కానీ మీరు ఆమె నెరవేరుస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.